హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాక్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే బిస్కెట్స్ అయితే ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలనేది ఇంట్లో ఉన్న వాటితోనే మనం పిల్లలకి స్కూల్ నుండి రాగానే స్నాక్స్కి, టీ టైంలో స్నాక్స్కి, అలానే లంచ్ బాక్స్లోకి స్నాక్స్కి బయట కొనుక్కొచ్చుకోకుండా మనం బేకరీ స్టైల్లో ఈ బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉండేది. మరి ఎందుకు ఆలస్యం, ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. బాయ్. తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ గిన్నె తీసుకోవాలి. నేనైతే 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. ఈ పంచదారను మంచిగా పొడి చేసుకోవాలి. మీరు కావాలంటే టేస్ట్ కోసం ఇందులో ఇలాచీ వేసుకొని కూడా పొడి చేసుకోవచ్చు. పంచదార మొత్తం ఇలా పొడి చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పొడి చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి తీసుకోండి. నేను ఇప్పుడు ఇది 1/2 కప్ అయితే తీసుకున్నాను. సన్ఫ్లవర్ అంటే స్మెల్ రాని ఆయిల్ ఏదైనా పర్లేదు, తీసుకోవచ్చు, పల్లి ఆయిల్ తప్ప. ఇప్పుడు మనం ఇంత మునుపు షుగర్ పట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. లేకపోతే మీరు ఇలా స్పూన్తో బాగా కలుపుకోవచ్చు. సరే కదా, మిక్సీ పట్టుకుంటే ఇలా క్రీమ్ లెక్క కావాలి. ఇలా మంచిగా షుగరు ఆయిల్ మొత్తం కలిపి ఇట్లా మంచిగా క్రీమ్ లెక్క వస్తే మన బిస్కెట్లు అనేది క్రంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి తీసుకుందాం. మీరు కావాలంటే మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. మైదా పిండి అనేది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితోనే ఈ బిస్కెట్లు అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడు నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇది జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల బిస్కెట్లు అనేది సాఫ్ట్గా వస్తాయి. లేకపోతే ఇందులో ఉంటాయి కదా, అంత మంచిగా రావన్నమాట. ఎప్పుడు మనం ఏది చేసినా మనం ఫస్ట్ జల్లెడ పట్టుకోవాలి. ఇది జల్లెడ పట్టడానికి టైం పడుతుంది. అందుకనే పిండి మొత్తం మెల్లగా జల్లెడ పట్టుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ వచ్చాయి కదా, ఇలా జల్లెడ పట్టుకొని ఇప్పుడు ఈ పిండిలో మనం 1 స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకున్నాక పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కరిగిపోయింది కదా, దీంట్లో నేను కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు సన్నగా తరుపుకొని వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇవి బిస్కెట్స్ తింటుంటే అక్కడక్కడ పలుకులు తలుగుతుంటే టేస్ట్ బాగుంటుంది. మనం బేకరీలో కొనుక్కొచ్చుకున్నట్టే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలి. పట్టుకున్న తర్వాత మొత్తం పిండి మొత్తం ఈ విధంగా అదంతా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇది తీస్తే ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిందనుకోండి పిండి, మన బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. ఇప్పుడు మనం చిన్న చిన్న సైజు, మీరు ఏ సైజులో బిస్కెట్ చేయాలనుకుంటారో ఆ సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. చేసుకొని దీని మీద మనం జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పెట్టుకోవచ్చు. ఇంతే, చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మనం ఇంట్లో ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్లో పెట్టుకొని మనం ఈ బిస్కెట్స్ అయితే బేక్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, బిస్కెట్లన్నీ ఈ విధంగా చేసుకొని పైన ఇలా కొంచెం బాదం పప్పు, జీడిపప్పు ఇలా డెకరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలన్నమాట. వీటిలలో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇడ్లీ పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనం పెట్టినవన్నీ మంచిగా ఈజీగా వస్తాయి అన్నమాట. ఇలా ఆయిల్ ఎక్కువైంది మొత్తం ఇడ్లీ వాటికి రుద్దుకున్నాం కదా, ఇవి మంచి సెంటర్లో పెట్టుకోవాలి. ఇలా ఈ కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. మనం సోడా వేసాం కదా, పెద్దగా అవుతాయి. చాలా ఈజీ అండి. మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్కి
ఇలా లంచ్ బాక్స్లో స్నాక్స్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. అన్నీ ఈ విధంగానే పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా గ్యాప్ వచ్చేటట్టు ఉంటుంది. కింద దాంట్లో మాత్రం మనం ఏం పెట్టుకోకూడదు. ఈ 3 దాంట్లో పెట్టుకొని ఇప్పుడు ఇలా మంద గిన్నె తీసుకోవాలి. ఇది హీట్ ఎక్కి ఉంది, ఇది కాలుతుంది. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఇది ఇందులో వేసుకోవాలి. ఇందులో పెట్టుకొని కొంచెం ఇలా గ్యాప్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇలా గిన్నెను బోర్లించుకోండి. దీని మీద ఒక రాయి కానీ ఏదన్నా ఒకటి పెట్టేసుకోవాలి. అంతే. ఇది 35 నుంచి 45 మినిట్స్లో మనకు బిస్కెట్లు అనేవి రెడీ అయిపోతుంది. అన్నీ మంచిగా బేక్ అయినాయి. కొంచెం చల్లారినాక స్పూన్తో కానీ చాక్తో కానీ తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి. చూసారు కదా, అన్నీ ఈ విధంగానే తీసుకోవాలి. బిస్కెట్స్ అయితే మంచిగా రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగున్నాయో కదా. చుంచి చూపిస్తాను. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి కానీ రాగానే పెడితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. లంచ్ బాక్స్లో స్నాక్స్ బాక్స్లో ఈ బిస్కెట్స్ అయితే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు. అది చాలా ఈజీ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.